అల్లం చట్నీ కోసం ఒక అల్లం కొమ్ము, టమాటా, ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక గుప్పెడు శనగపప్పు, మినప్పప్పు, ఒక స్పూన్ పైన జీలకర్ర తీసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసి ఆనియన్, టమాటోలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు, కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. ఇది వేడి వేడి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఈ అల్లం ఫ్లేవర్ కొంచెం తగ్గించుకోవడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి. తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులో ఒక 5 ఎల్లిపాయలు, టేస్ట్కి సరిపడా కారం తీసి మిక్సీ పట్టుకొని మళ్ళీ పోపు ఏం అవసరం లేదు, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. అల్లం చట్నీ రెడీ.